వెల్కమ్ టు యోయో టీవీ. రాజ్యసభలో వైసీపీ జీరో కాబోతుందా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ కు ఆ ధీమా మిగిలే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆ పార్టీ సభ్యులు గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఓ నలుగురు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది. సరిగ్గా కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రోజుల ముందే జరిగిన ఈ భేటీలో విభజన హామీలు, 5 ఏళ్ల వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహకారం వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని అందరూ భావించారు. అయితే వీటితో పాటు ఆశ్చర్యకరంగా రాజ్యసభలో ఎన్డీఏ బలం పెంచుకోవడం ఎలా అన్న దానిపై కూడా అమిత్ షా, చంద్రబాబుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు రాజ్యసభ ఆమోదం ముద్రపడేందుకు అవసరమైన బలం ఎన్డీఏకు లేదు. బిల్లుల ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఎన్డీఏ కూటమికి మరో 12 మంది సభ్యులు అవసరం ఉంది. దీంతో ఈ విషయంపై చంద్రబాబు, అమిత్ షాలు చర్చించారని సమాచారం. వాస్తవానికి బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి ఎన్నికలలో పరాజయాన్ని మూటగట్టుకుంటున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి బయట నుంచి మద్దతు పొందడం కంటే వారిని చేర్చుకొని సొంతంగా బలం పెంచుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారు. అంటే బయట నుంచి మద్దతు పొందడం కంటే ఆ సభ్యులను బీజేపీలో లేదా తెలుగుదేశంలో చేర్చుకొని సొంతంగా బలం పెంచుకోవడం మేలని అమిత్ షా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా కాషాయ కండువా కప్పే విషయంపైనే చంద్రబాబు, అమిత్ షాల మధ్య చర్చ జరిగిందని చెప్తున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా కూడా కమలం గూటికి చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. రాజ్యసభలో మనకు బలం ఉంది, బీజేపీకి మన అవసరం ఉంది కనుక గట్టిగా నిలబడండి అని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ రాజ్యసభ సభ్యులకు నచ్చచెప్పడానికి చేసే ప్రయత్నాలు ఫలించలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. దాంతో ఏం చేయాలో తోచని నిస్సహాయంతో పడిన జగన్ ప్రజా దర్బార్ను కూడా రద్దు చేసుకొని బెంగళూరు వెళ్లిపోయారని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఆయన అక్కడ నుంచి ఎప్పుడు తాడేపల్లి తిరిగి వస్తారు, పార్టీపై ఎప్పుడు దృష్టి పెడతారన్న విషయంలో క్లారిటీ లేక వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే వైసీపీ సభ్యులను గంపగుత్తగా బీజేపీలో చేర్చుకునే విషయంపై చంద్రబాబు, అమిత్ షాల చర్చల్లో భాగంగా ఓ నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో కాకుండా తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి బయటపడింది. అలా తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీదా మస్తాన్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురే కాకుండా మరో సభ్యుడు కూడా తెలుగుదేశం గూటికి చేరాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. వీరిలో బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు 2019లో టీడీపీ ఓటమి తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మొత్తం మీద రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.